guys, నేను మీ జోసో సాలపురి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే హాట్ టాపిక్ అయిపోయింది. లేవియతాన్ 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 అంటున్నారు. అసలు లేవియతాన్ అంటే ఏంటి, లేవియతాన్ కోసం బైబిల్ ఏం చెప్తుందో ఈ రోజు చూద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే కొన్ని వింతలు విడ్డూరంలాగా అనేక సంఘటనలు అనేవి సముద్ర తీరంలో జరుగుతున్నాయి. మొదటగా భూమి అడుగులో ఉండే ఓర్ ఫిష్ బయటకు రావడం కానివ్వండి, ఈ ఓర్ ఫిష్ వెనకాల ఉన్న చరిత్ర మనం చూసినప్పుడు 2011లో జపాన్ ప్రాంతంలో ఈ ఓర్ ఫిష్ అనేది కనిపించడం జరిగింది. కనిపించిన తర్వాత ఒక టీ సునామీ అనేది వచ్చింది. సో ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ శాతం మంది ఈ ఓర్ ఫిష్ కనిపించింది కాబట్టి ఖచ్చితంగా భూ ప్రళయం వస్తుంది, సునామీ వస్తుంది, ఏదో కీడు సంభవించబోతుందని చెప్పేసి అనేకులు భావిస్తున్నారు. అంతేకాకుండా కేరళ ప్రాంతంలో కొన్ని లక్షల చేపలు అనేవి ఒడ్డుకు రావడం జరిగింది. ఇంకా ఒడిశా ప్రాంతంలో చూస్తే దాదాపు 7 లక్షలకు పైగా తాబేళ్లు బయటకు వచ్చాయి. ఇంకా చూస్తే న్యూజిలాండ్ ప్రాంతంలో చూసినప్పుడు కొన్ని వందలాది ఈ యొక్క కిల్లర్ వేల్ ఫిష్లు అనేవి బయటికి రావడం జరిగినవి. ఇలాంటి సంఘటనలు బట్టి అందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. ఏదో జరగబోతుందనే ఒక భయాందోళనలకి, ఆశ్చర్యానికి, ఏదో చూడబోతున్నామనే ఆలోచనలో ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. అయితే అందరి భయము ఒక దాని వైపు వెళ్ళింది. అదేంటంటే లెవియాథాన్. ఈ లెవియాథాన్ కోసం బైబిల్ అనేక మార్లు చెప్పడం జరిగింది. మనము యోబు గ్రంథము 41:1 చూసినప్పుడు నీవు మకరమును గాలంతో బయటకి లాగగలవా అని ఉంటుంది. అదేంటి లెవియాథాన్ అంటున్నారు, ఇక్కడ మకరమును ఉంది కదా అని మీరు అనొచ్చు. ఈ మకరం అనే ప్లేస్లో లేవియాథాన్ అనేది ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అంతేకాదు ఈ లేవియాథాన్ కోసం ఐజయా 27:1లో ఈ విధంగా ఉంది. ఆ దినమందు యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొని తీవ్ర సర్పమును మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును అనుంది. అంటే మనం జ్యూస్ కల్చర్లో చూసినా ఇదే నమ్ముతారు. ఏంటంటే ఒక దినం వస్తుంది, ఆ దినము నాడు ఈ యొక్క లేవియథాన్స్ వల్ల భూమికి ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు వచ్చి వాటిని దండిస్తాడు లేదా వాటిని హతం చేస్తాడని ఎక్కువ శాతం మంది నమ్ముతారు. భూమి పుట్టక ముందు దాదాపు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే ఈ ఓర్ ఫిష్ కోసం కానివ్వండి, లేవియథాన్ కోసం కానీ ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలైన మత్స్యముల కోసము దేవుడు బైబిల్లో రాయించడం జరిగింది. అయితే గమనించండి, రాకముందు చెప్పడము వచ్చిన తర్వాత చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ బైబిల్లో జరగకముందే కొన్ని వేల సంవత్సరములు, దాదాపు ఒక 4000 నుంచి 3000 సంవత్సరముల క్రితమే ఈ యొక్క లేవియాథాన్ కోసం బైబిల్లో చెప్పబడింది. అయితే వాస్తవానికి ఇప్పుడు లేవియాథాన్ వల్ల భూప్రపంచానికి ఏమైనా కీడు జరుగుతుందా, నష్టం జరుగుతుందా అంటే లేవియాథాన్ యొక్క బలాలు మనం చూసినప్పుడు లేవియాథాన్ సముద్రాన్ని కదిలించగలదు. లేవియాథాన్ వల్ల అగ్నిగుండాలు కదలగలవు. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క యోబు గ్రంథము 41 అధ్యాయం చదివినప్పుడు దాని నోట్లోంచి అగ్ని వస్తుంది, అది తుమ్మితే వెలుగు కమ్మిస్తుంది, దాని శరీరం అంతా కూడా ఇనుము వంటి గట్టి చర్మము పోలినదై ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించవచ్చు. అక్కడ మనం చూసినప్పుడు దేవుని బలాన్ని కూడా సూచిస్తుంది. అంటే ఒక సాధారణమైన దేవుడు సృష్టించిన లేవియాథాన్నే మీరు ఎదిరించలేరు, అలాంటిది మీరు నా బలానికి మీరు సరిపోగలరా అంటే ఇంకొక విధంగా కూడా మనం చూడొచ్చు. ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో అవరోధాలు జరుగుతూ ఉంటే వాటినన్నిటి నుండి తప్పించగలిగిన శక్తివంతుడు నేనే, నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు అని తను తాను కనపరుచుకోవడం కూడా జరుగుతుంది. ఎన్ని వింతలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎప్పుడైతే మనము దేవుని ఎత్తున విధేయత కలిగి ఉన్నామో దేవుడు ప్రతి ప్రమాదం నుంచి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా గమనించండి, లేవియాథాన్ వచ్చినా లేదంటే బైబిల్లో ఇంకా ఎన్నెన్నో గొప్ప జీవరాశుల కోసం రాయబడి ఉంది. బెహమత్ కానివ్వండి, రాహాబ్ కానివ్వండి, 7 తలల సర్పం కోసం కానివ్వండి, 5 తలల పులుల కోసం కానివ్వండి,
7 తలల సింహాల కోసం కానివ్వండి, ఇంకా ఘట సర్పాల కోసం కానివ్వనండి, ఇంకా ఎన్నెన్నో గొప్ప విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా జరిగిన తర్వాత కాదు కానీ జరగక ముందే బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మేము బైబిల్ని విశ్వసిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా గమనించండి, జరగబోయే దానికోసం భయపడకంటే ప్రస్తుత కాలంలో మార్పు చెంది దేవునికి విధేయతలుగా ఉండండి. చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.